హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి అయితే కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి. చూడండి, మార్నింగ్ అయితే మనకైతే చందమామ అయితే నిండుగా కనిపిస్తుంది కదా. మనం ఎప్పుడైనా సరే ఇంత పొద్దున లేచి అయితే ఎప్పుడైతే మనం ఎక్కువగా పూజలన్నీ చేయం కదా, ఏదన్నా వ్రతం స్పెషల్ డే అన్నప్పుడు తప్ప. ఎక్కువ కార్తీక మాసంలోనే చాలామంది బ్రహ్మముహూర్తంలో పూజ అయితే చేశారు. మిగతా టైంలో చాలా తక్కువ కదా. అందుకని నేను కార్తీక పౌర్ణమి లోపు అయినా ఒక్క రోజైనా బ్రహ్మముహూర్తంలో లేచి పూజ చేయాలని నేను మనసులో గట్టిగా అనుకున్నట్టుగా నేనైతే 4 o'clock అయితే లేచాను. లేచిన తర్వాత బయటంతా ఒక్కసారి ఊకేసుకున్న తర్వాత ఈరోజు ఏంటంటే మనం బకెట్లలో కొంచెం పసుపు వేసుకొని ఇల్లంతా క్లీన్ చేస్తే చాలా మంచిదంట. అలాగే నేను బకెట్లలో కొద్దిగా పసుపు వేసుకొని ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత గడప కూడా కడిగేసుకున్నాను. పసుపు వాటర్తో కడిగేసుకొని ముగ్గైతే వేసేసాను. అదైతే మీకైతే చూపిస్తాను. దాని తర్వాత ఇక్కడైతే నేను చూడండి స్నానం అయితే చేసేసిన తర్వాత పూజనైతే చేస్తున్నాను. దేవుని పటాలకు కొంచెం గంధం బొట్లు అవన్నీ పెట్టి పూలతో అలంకరించిన తర్వాత మనం ఫస్ట్ ఏ పూజ చేసినా గణపతి పూజనైతే చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడైతే చిన్న పసుపు ముద్దతోనైతే చిన్న గణపతిని అయితే చేసుకొని ఫస్ట్ అయితే పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు ఇలా సమర్పించిన తర్వాత నేనైతే నా పూజ అయితే స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన విధంగా నేనైతే పూజ చేస్తానండి. అంటే మరీ అంతగా నాకు తెలియదు, నేనైతే ఈ విధంగానే చేస్తాను. కాబట్టి ఇలా అయితే నేను పొద్దున నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత మా తులసి కోట కాడ కూడా నేనైతే ఇట్లా పద్మం ముగ్గేసుకొని కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టేసుకొని 5 వత్తులతో ఉన్న దీపాన్ని అయితే వెలిగించాను. అలాగే కొంచెం పువ్వులు కూడా పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ దీపం కూడా పెట్టేసుకొని అగరవత్తులు అయితే వెలిగించుకున్నాను. ఇలా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కొంచెం పూలతోనైతే అలంకరణ అయితే చేస్తున్నాను ముగ్గేసిన దగ్గర. చూడండి, ఈ విధంగా అయితే నా కార్తీక పౌర్ణమి రోజుతో ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత రెడీ అయిన తర్వాత నేనైతే మార్నింగ్ అయితే దేవునికి నైవేద్యంగా అయితే పరమన్నం అయితే చేశాను. అంటే బెల్లం అన్నం అంటారుగా, మా తెలంగాణలో ఎక్కువ బెల్లం అన్నం అనే అంటారు. చూడండి, మీకైతే మరొకసారి చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను వేసిన ముగ్గు, అలాగే గుమ్మం దగ్గర కూడా దీపాలు అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత దేవునికి నైవేద్యంగా కొంచెం బెల్లం అన్నం అయితే వండుతున్నాను. ఏం లేదండి, మామూలుగా రైస్ వేసుకొని కొంచెం వాటర్ వేసి ఉడికించిన తర్వాత బెల్లమును కొద్దిగా ఇలాచి, పల్లీల పొడి ఇవి మిక్సీ చేసి నేనైతే వేస్తాను. ఇదైతే పూర్తిగా వీడియో అయితే తీయలేదు, మీకు ఫైనల్గా అయితే ఇది చూపిస్తానండి. ఇదైతే చూడండి, నేను చేసిన ఈరోజు ప్రసాదం దేవునికి నైవేద్యంగా పెడదామన్నట్టు ఈ విధంగా అయితే చేసేసాను. ఇలా చేసిన తర్వాత చిన్న కప్లో తీసుకొని దేవునికి నైవేద్యంగా అయితే పెట్టేశాను. ఇలా పెట్టిన తర్వాత నేను ఫస్టే మనం బెల్లమైనా కొంచెం చక్కెరైనా దేవునికి ప్రసాదంగా పెట్టాలంటారు కాబట్టి నేనైతే కొంచెం చక్కెర అయితే వేసేసుకున్నాను. దీని తర్వాత నేను లంచ్లోకి అయితే ఈరోజు సొరకాయను శనగలు అయితే వండుదామని అయితే శనగలు ఆల్రెడీ ఒక 2 hours ముందు నానబెట్టేశానండి. దాని తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని మరొకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడైతే నేను సొరకాయ ఉండే ఆ సొరకాయని అయితే కట్ చేసుకున్నాను కర్రీ వండుదామని. ఫస్ట్ టైం అండి సొరకాయను శనగలు అయితే ట్రై చేస్తున్నాను. అంటే మామూలుగా శనగలు అంటే మనం ఆలులో ఎక్కువ వేస్తాం, లేకుంటే మసాలా కర్రీలా చేస్తాం కదా. ఈసారి ఎందుకో సొరకాయ ఉంది కదా, నాకు ఎందుకు ఈరోజు పప్పు వండాలనిపించలేదు. కాబట్టి శనగలు అయితే ఒక 2 hours ముందు నానబెట్టి కుక్కర్లో వేసుకొని కొద్దిగా మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించుకున్నాను, ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు. తర్వాత చూడండి, సొరకాయ ముక్కలన్నీ మగ్గిపోయాయి కదా. అలాగే ఇప్పుడు టమాటా కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని టమాటా అంతా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఉడికించుకుందాం. చూడండి, మనకు టమాటా కూడా ఉడికిపోయింది కదా. ఇవి ఉడికించుకున్న శనగలు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. ఇందులోనే టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మరొక 5 minutes పాటు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో
కొంచెం ధనియా పొడి ఉంటే ధనియా పొడి, లేకుంటే గరం మసాలా కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని మరొక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది వచ్చేసి నేను ఈవినింగ్ రోజు తీసిన క్లిప్ ఈ వీడియో. అంటే ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత మాకు శుక్రవారం కాబట్టి మార్కెట్ ఉంటుంది. మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను టెంపుల్కి అయితే వెళ్దామని ఈ విధంగా అయితే నేను ఇంట్లోనే టెంపుల్కి వెళ్ళే ముందు ఏమేమి తీసుకెళ్ళాలో ఇంట్లోనే నేను రెడీ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 365 ఒత్తులు, అలాగే పువ్వొత్తులు, ఇవి వచ్చేసి పువ్వులు, తమలపాకులు, ఇక్కడ వచ్చేసి ఉసిరికాయలు. మనం కార్తీక పౌర్ణమిలో ముఖ్యంగా పెట్టాల్సింది ఉసిరి దీపం అంటారు కదా. నేను పౌర్ణమి రోజు అయితే పెడదామని అయితే నేను ఉసిరికాయలను అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి పసుపు, కుంకుమ అవన్నీ అయితే రెడీ చేసుకున్నాము. ఇక్కడ రెడీ అయిన తర్వాత ఇంట్లో పూజ కూడా పెట్టేసుకొని నేనైతే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు మా శివాలయం. ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి. కానీ మా బాబు అయితే ఫుల్గా ఏడ్చేసాడు. వాడికి ఎందుకు వేటికి భయపడడు, కరెంటు నైట్ ఎంత కరెంటు పోయినా ఎంత చీకటిగా ఉన్నా భయపడాడు. కానీ మనకు ఈ బాంబులు ఉంటాయి కదా, వాటికి మా ఇంటికి అయితే బాగా భయపడతాడు. మేము ఇంటికాంచే బయలుదేరేటప్పుడు చాలా హ్యాపీగా వచ్చాడు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో జ్వాలా తోరణం అని వెలిగిస్తారు కదా. మేము అప్పటికి అనుకుంటున్నాము, మార్కెట్కి వెళ్ళొచ్చేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది. ఆల్రెడీ అది ఉంటుందని అనుకుంటున్నాము, కానీ అయిపోలేదండి. మేము వెళ్ళేసరికి అప్పుడే కొద్దిగా స్టార్ట్ చేస్తున్నారు. అదే దానివల్ల ఆ పెద్ద మంటలా వచ్చేసరికి మా జున్నుగడ అయితే ఫుల్గా భయపడి ఏడ్చేశాడు. పాపం మరి దర్శనం కూడా వాడి వల్ల మా హస్బెండ్ కూడా దర్శనం అయితే చేసుకోలేకపోయాడు. వాడిని తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాడు. ఇక నేను పాపను తీసుకొనికైతే లోపలికైతే వెళ్తున్నాము. చూడండి, మాకు ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది, గుడికి వెళ్ళే దారి. మేమైతే ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. జ్వాలా తోరణం అని చెప్పేసాను కదా, ఇంకా స్టార్ట్కి వెళ్ళి చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు దాని కొరకు. దాని కింద నుంచి దాటిపోతే మనకు మనం చనిపోయినాక తెలిసి తెలియక చేసిన తప్పు పాపాలు అయితే ఉంటాయి కదా, వాటన్నిటినీ ఈ జ్వాలా తోరణం నుండి మనం కింద నుండి వెళ్తే అవన్నీ పోతాయంట. అంటే మనం చనిపోయినాక నరకంలోకి వెళ్తాం కదా, చాలా శిక్షలు అయితే ఉంటాయి కదా, అక్కడైతే మనం ఈ శిక్ష అయితే తప్పించుకోవచ్చు అని అంటారంట. నాకు కూడా అంత పర్ఫెక్ట్గా తెలియదు. నాకు తెలిసినైతే నేను చెప్తున్నాను. ఏదైనా తప్పు ఉంటే సారీ అండి, నాకు తెలిసిన విధంగా అయితే మీకు చెప్తున్నాను. అంటే దీనికి నుంచి దాటడం వల్ల అక్కడ కొన్ని మనం శిక్షలు అయితే తప్పించుకోవచ్చు, డైరెక్ట్ స్వర్గానికి అయితే వెళ్ళొచ్చు అని నాకు తెలిసిన అక్క అయితే చెప్పింది. అదైతే మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడండి. ఇక జ్వాలా తోరణం అయితే వెలిగించారు కదా, అప్పటి నుంచి మా జున్ను అయితే ఆ వెలుతురికి ఫుల్గా భయపడ్డాడు, ఫుల్గా అయితే ఏడ్చాడు. ఫస్ట్ చేశారు ఏడవద్దు. భయపడతా లేదు లేదు లేదు. అండి మేమైతే జ్వాల తోరణం నుండి కింద నుండి అయితే టెంపుల్లోకి అయితే వచ్చేసిన తర్వాత మా జున్నగాడు ఏడిపోతే ఆ కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మాకైతే కొద్దిగా ప్లేస్ అయితే దొరికిందండి. ఫుల్ మంది ఉన్నారు, ప్లేసే లేదు అసలు. దీపం ముట్టిద్దామంటే ఉసిరి చెట్టు దగ్గర అయితే అస్సలు కొంచెం ప్లేస్ కూడా లేదు. కాబట్టి టెంపుల్
అది ముందు ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో అయితే నేను పక్కన నక్కైతే వెలిగించాము. మనమైతే ఫస్ట్ ఎక్కడైనా పద్మ ముగ్గు అయితే వేస్తాం కదా. పద్మ ముగ్గు వేసిన తర్వాత నేనైతే ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద మట్టి ప్రమిద అయితే తీసుకున్నాను. ఎందుకంటే 365 ఒత్తులు అందులోనే వెలిగించడానికి. ఫస్ట్ అయితే ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత మనం ఎన్ని దీపాలు అయితే వెలిగిస్తున్నామో అన్నైతే తమలపాకులు అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ వచ్చేసి 5 దీపాలను వెలిగిద్దాం అనుకుంటున్నాను. కాబట్టి 5 తమలపాకులు పెట్టుకున్న తర్వాత మట్టి ప్రమిద ఉంటుంది కదా, దానికి కొంచెం పసుపు కుంకుమ పెట్టుకొని, అలాగే నేను ఇంటికా నుంచి 2 పిండి ప్రమిదలు కూడా తెచ్చాను. వాటికి కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. ఒకటి నిలువు నామాలుగా, ఇంకొక దానికి అడ్డ నామాలుగా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత వాటిని కూడా పెట్టేసుకొని, అలాగే ఒకటి మట్టి ప్రమిద, 2 బియ్యం పిండి ప్రమిదలు, అలాగే మరో 2 ఉసిరికాయ మీద దీపం అయితే వెలిగిద్దామని నేను ఇంటికనే చెప్పాను కదా, ఆవు నెయ్యిలో ముంచేసుకొని పట్టుకొని వచ్చాను. చిన్న బాక్స్లో ఉంది. ఇవన్నీ పెట్టేసిన తర్వాత నేను ఈ మట్టి ప్రమిదలో 365 ఒత్తులు వెలిగించి మిగతా వాటిలో పువ్వొత్తులను అయితే ఆవు నెయ్యిలో ముంచి అయితే వెలిగించాను అండి. ఇక్కడ నుంచి వీడియో అయితే నేను డైరెక్ట్ అయితే పెట్టేస్తున్నాను, ఎలాంటి వాయిస్ ఇవ్వకుండా. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ పోగా నా ముక్కులో పోయి నేను వస్తున్నా. ఫాస్ట్ నిలబడి అక్కడ నిలబడి నీ మొహం కావాలా? ఈ నవ్వు నవ్వినవే మంచి. అసలు అది వెలిగించావా? తెలివి అది ఇందులో పెట్టి కూడా చాలా గట్టి అందులో కొట్టు మళ్ళా కొట్టు
నేను 5 అన్నట్టే 5 పట్టుకొని వచ్చాను. మొక్కు చేసి మొక్కు మొక్కు చేయాలి మొక్కు అర్జుడు కృష్ణ అక్కడ మొక్కు మొక్కు పరిగెడితే నువ్వు పరిగెట్టాలా కృష్క ఆమె కృష్క ఆగమ్మ మెల్లగా వెళ్ళు స్లో వెళ్తాను